హాయ్ గాయ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరి ఆన్ క్యాంప్. ఈరోజు అయితే మనం ఒక ట్రిప్ అయితే వేస్తున్నాం. మ్యాక్సిమం అన్ని ట్రిప్లే వేస్తున్నాం అనుకోండి. మనం ఈ ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక డివోషనల్ ట్రిప్ కాదు, మీరు మళ్ళీ ఓన్లీ డివోషనలే అనుకోకండి. మనమైతే వైజాగ్ వెళ్తున్నాము. వైజాగ్ ఎందుకంటే ఎంజాయ్మెంట్కి, చిల్ చేయడానికి. అండ్ స్పెషల్లీ అక్కడ డాడీకి కొంచెం క్లాస్ ఉంది అక్కడ, అంటే సెమినార్స్ ఉన్నాయి డాడీకి. సో అలా కూడా మేము వెళ్తున్నాం అండ్ ఎంజాయ్ చేయడానికి కూడా వెళ్తున్నాము. సో ఇప్పుడైతే బయలుదేరదాం మనం. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. వెళ్దాం మనం. అండ్ చూడండి, వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. మీరు చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. 550 సబ్స్క్రైబర్స్ అయిపోయారు గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే మీ సపోర్ట్ కంటిన్యూ ఇస్తుండే. మేము ఇక్కడ అన్ని స్పెషల్ వ్లాగ్స్ ఇంకా వస్తాయి, అవి కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటా. సో యా, స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ ద వ్లాగ్ గైస్. పెట్రోల్ లేక అయిపోయింది బండి, హైవే పైన, ఫ్లైఓవర్ పైన. ఫ్లైఓవర్ దగ్గర ఆగున్నాం, పెట్రోల్ అయిపోయింది. గంటన్నర ఫ్లైట్, ఎయిర్పోర్ట్లో కలుస్తాం మిమ్మల్ని. వచ్చేసినాం ఫ్లైట్లో, చూడండి మీకు బోర్డింగ్ పాస్. సో లెట్స్ సైడ్ ఫ్లైట్లో ఎయిర్పోర్ట్ నేను అక్కడ చెప్పడం మర్చిపోయినా కానీ చెప్పినా అనుకుంటారా. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం, మన బోర్డింగ్ పాస్. సో ఇప్పుడు చూడండి చెకింగ్, ఓన్లీ నేను ఒక్కనే వచ్చినాం, అమ్మ రాలే ఈసారి. ఇవ్వండి వెయిట్ చేస్తున్నాం, ఇది అయిపోయినాక ఎంటర్ అయిపోయింది. బస్సు వస్తుందో మరి డైరెక్ట్ ఉంటుంది, వచ్చి తెలియదు. ఫ్లైట్ అయితే ఎక్కేసినాం. సో విశాఖపట్నం వెళ్ళాం, కలుస్తాం. వైజాగ్ వెళ్ళాక కలుస్తాం. స్టే ట్యూన్. వీఆర్ ఇన్ వైజాగ్. ఎయిర్పోర్ట్ తీయడం కొంచెం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో నేను ఎందుకు ఎక్కువ చూపిస్తలేదు, బస్ ఎక్కినామని చెప్పి తీస్తున్నాను. సో ఇప్పుడే ఫ్లైట్ అయితే దిగినాం. సో మనల్ని పికప్ తీసుకొని డాడీ వస్తున్నాడు. డాడీ వైజాగ్లోనే ఉండే, అంటే మరీ 2 days బిఫోర్ వెళ్ళిండు, మమ్మల్ని పిలిచిండు. అందుకే నేను కూడా ఫస్ట్ టైం ఇద్దరం ఎలోన్గా వచ్చినాం. ఓకే, కార్లో వెళ్ళినాక మీకు అప్డేట్ ఇస్తాను. స్టేట్ ఒకవేళ లోకల్ ఎయిర్పోర్ట్ తీయచ్చు, లోకల్ ఎయిర్పోర్ట్ కూడా ఇస్తాను. ఓకే, లగేజ్ కౌంటర్ ఉంది, లగేజ్ తీసుకొని మిమ్మల్ని కలుస్తా. మనమైతే వైజాగ్ వచ్చేసినాం. సో డాడీ పికప్ చేసుకున్నాం. అయితే హోటల్ మేఘాలయకు వచ్చేసినాం. హోటల్ మేఘాలయ వైజాగ్. మీకు రూమ్ టూర్ కూడా ఇస్తా, కొంచెం ఫ్రెష్ అవ్వనియండి, రూమ్ టూర్ ఇస్తా. రూమ్ నెంబర్ 215. మీకు ఇప్పుడు మొత్తం రూమ్ చూపిస్తా. ఓకే, స్టార్టింగ్ యూనిట్ కాదు. ఇవన్నీ ఇక్కడ స్కాన్ ద కార్డ్ టు ఓపెన్, కొంచెం హై లాకింగ్ సిస్టమ్ ఉంది. అండ్ ఇక్కడ స్మార్ట్ లాక్ చెప్పినా, హై లాకింగ్ సిస్టమ్ ఉంది. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఒక సీట్, అండ్ హియర్ ఈజ్ ద క్లోజెట్. ఇవ్వండి చూసుకోండి,
ఇవి పెట్టుకోవచ్చు, ఏది పడుతుంది. లాండ్రీ బ్యాగ్ కూడా ఇచ్చిండాడు మనకి. ఇదిగోండి ఇక్కడ రాసిన చూడండి, మేఘాలయ హోటల్, అసిల్మెట్ట జంక్షన్, విశాఖపట్నం. చూసారు కదా, నేను బయట నుంచి కూడా చూపిస్తాను మీకు హోటల్. సో ఇది క్లాజెట్, ఆటోమేటిక్ లైట్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఇది చేస్తే ఆఫ్ అయిపోద్ది అది. నెక్స్ట్ మనకి వచ్చేసరికి ఇది రూమ్. ఇవ్వండి, ఇది ఇది ట్యాప్. ఓకే, ఇవ్వండి, ఇది వెస్టర్న్ టాయిలెట్ ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి షవర్ నైస్, సూపర్ ఉంది. ఇది బాగుంది. ఓకే గుడ్, చూసుకోండి. ఇది బాగుందిలే. ఇట్లా ఎప్పుడు నేను స్నానం చేయలేదు, ఈసారి. ఓకే, మళ్ళీ ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ చూస్తే మనకి ఒక మినీ ఫ్రిడ్జ్ ఉంది. కానీ వాడు నార్మల్ గా అయితే ఏం పెట్టలేదు, యాక్చువల్లీ ఉండాలి కానీ ఏం పెట్టలేదు. ఓకే, నార్మల్ మినీ ఫ్రిడ్జ్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే తెలుసుగా అవే కాఫీ, చాయ్, సాచెట్స్ అవే. అండ్ ఇక్కడ చూస్తే టీవీ, ఫ్రీ వైఫై ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఒక మిర్రర్, ఇది చెప్పిన కాఫీ సాచెట్స్ అని చెప్పి ఇక్కడ బెడ్ ఉంది. బెడ్ ఇప్పుడే వచ్చినాం జస్ట్ ఇట్లా. అండ్ ఇక్కడ ఒక సోఫా, ఒక టేబుల్ అండ్ టీ పై. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చైర్, వాటర్ బాటిల్ ఇచ్చిండు కాంప్లిమెంటరీ. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా. ఓపెన్ చేస్తాను, ఇవన్నీ చూడండి. నేను చూడలే, ఇప్పుడే మీకు చూపిస్తున్నా. మీకు చూపించి నేను కూడా చూస్తాను. నేను చూడండి, బాగుంది. ఇంకోటి అదే ఎంట్రన్స్ అక్కడ నుంచి వచ్చినాం, కానీ సూపర్ ఉంది. ఇది ఒక్కటి లేకపోయింటే బాగుంటుంది. ఇక్కడంతా ఇదంతా కొంచెం బాగానే ఉంది చూడడానికి. ఇది రూమ్ టోటల్ ఎట్లా చెప్పండి, మరోసారి చూపిస్తాను మీకు. ఎంట్రన్స్, బాత్రూమ్, క్లాజెట్, కాఫీ సాచెట్స్, మిర్రర్. ఇక్కడ చెప్పినా కదా, ఇది టేబుల్, చైర్ ఇచ్చిండు వర్క్ చేసుకోవడానికి నార్మల్ అయితే, కాంప్లిమెంటరీ. అండ్ ఇక్కడ వచ్చేసి సోఫా, టీ పై, మా లగేజ్ బ్యాగ్, బెడ్. నాకైతే నచ్చింది రూమ్, నార్మల్గా అయితే చాలా నచ్చింది నాకు రూమ్. సో ఇప్పుడు ఫుడ్ తెప్పించుకుంటాం తినడానికి, ఎందుకంటే మధ్యాహ్నం కూడా ఏం తినలే. సో ఇప్పుడు తిన్నాం కలుస్తా. హే గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ డే 2 అండ్ నేను రెడీ అయిపోయినా. టైం ఇప్పుడు 9:15 అవుతుంది. మనం ఇప్పుడు నో హోటల్కి వెళ్తున్నాం. నో హోటల్కి ఎందుకంటే డాడీకి సంథింగ్ క్లాస్ ఉంది. మనం నో హోటల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం టైం పాస్కి, లేకపోతే డాడీ క్లాస్లోనే ఉండి. మనకి ఎంజాయ్మెంటే రేపు, అంటే రేపు మనం బీచ్కి వెళ్ళి ఎట్లా ఎంజాయ్ చేస్తాం. ఈరోజు అయితే డాడీ క్లాస్ ఉంది. ఇక నైట్ కూడా వెళ్ళొచ్చు, చెప్పలేం. ప్రస్తుతానికి అయితే ప్రెసెంట్ నో హోటల్కి అయితే వెళ్తున్నాం. నేను మీకు నో హోటల్ కూడా మొత్తం చూపిస్తా, వైజాగ్ నో హోటల్. వచ్చేసినాం నో హోటల్కి, చూడండి. దిస్ ఈస్ నో హోటల్. ఇప్పుడు ఎంటర్ అయినాం, తెలియదు, ఇప్పుడు ఎంటర్ అయినాం. ఇక్కడ నుంచి మనం వెళ్ళాం. ఇంకా గుట్టు గిడ్డ అంతా ఉంది ఇక్కడ, ఇంకా చూపిస్తాం మీకు. వీడింది చూడండి, డేట్ 18/4/2025. వెన్యూ టీ లెవెల్, నౌటికా, సీ లెవెల్, ఏమో చదువుకొని మీరే. పూల్ డెక్, ఎల్ లెవెల్ అంట. ఇంకా ట్రేడింగ్ వర్క్ షాప్, లెవెల్ ఎక్స్ ఆప్షన్. ఇదే డాడీది. టీచింగ్ చేస్తాం కదా, ఇదే డాడీది. యూజ్ అందుకే వచ్చినాం వీడికి. లెవెల్ ఎక్స్ ఆప్షన్, ట్రేడింగ్ వర్క్ షాప్. చేసుకుని అప్పుడు అక్కడ మనం ఎంట్రీ చేయాలి. సో డాడీది క్లాస్ అయితే జరుగుతుంది రూమ్లో. మేము వచ్చేసినాం బయటకు వెళ్ళినందుకు, మాకు సంబంధించింది అదే కాదు కదా. సో ఇప్పుడు మనం నో హోటల్ మొత్తం తిరుగుదాం. నో హోటల్ చూపిస్తా. పైన వ్యూ బాగుంటుందంట, మా అంకుల్ చెప్పిన. పైన వ్యూ బాగుంటుందంటే మనం పైకి వెళ్ళి వ్యూ కూడా చూద్దాం, చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ బిజినెస్ సెంటర్ అని రాష్ట్రం, నో హోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చూడండి. ఓ మై గాడ్, నా బాగుంది నో హోటల్ ఇన్సైడ్. పెయింటింగ్స్ ఉన్నాయి చూడండి. బ్యాంక్వెట్ కన్వెన్షన్, కోరల్ బిజినెస్ సెంటర్, బ్యాంక్వెట్ ఆఫీస్. ఇక్కడ ఇది కూడా ఉంది, మ్యాప్ మనం చూసుకోవచ్చు ఏమేమి ఉంది అని చెప్పి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, యూఆర్ హియర్ అని రాసి. ఓహో, ఇది ఎమర్జెన్సీ ఎస్కేప్ అంట. నేను మ్యాప్ ఉంటుంది మనకు. ఇప్పుడు మనం ఎల్ లెవెల్లో అయితే ఉన్నాము, నో హోటల్ ఎల్ లెవెల్. ఇది రెస్టారెంట్స్, కేక్ షాప్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. లోపల రెస్టారెంట్, అది లోపల రెస్టారెంట్. కనకతాల షాపింగ్ ఉంది, కనకతాల. ఇక్కడ రిసెప్షన్. అండ్ ఇక్కడ మైకల్ జాక్సన్ బ్రో. ఎంత దారుణంగా ఉంది లోపల చదువు. ఇక్కడ బయటకు వచ్చేసరికి దొమ్మ ఇట్లా. ఈ
strangers swim there after using pool. Guys, super ఉంది guys, చూడండి బా చూడండి ఒక స్విమ్మింగ్ పూల్ చానకెళ్ళిందిగా వెనుక బీచ్ బా సూపర్. బీచ్ ఇట్లా బాగుంది కదా. అండ్ ఇక్కడ నేనైతే సన్ బాత్ తీసుకుంటున్నా. ఇక్కడ పడుకున్నాను చూడండి, సన్ బాత్ తీసుకుంటున్నా. ఇప్పుడు లోపలికి వెళ్దాం, చాలా వేడిగా ఉంది. ఏమో దేవుడా 30 degrees ఉంది గైస్. కానీ గట్టిగా కొంచుతుంది, చెమటలకి ఇట్లా గట్టిగా వస్తుంది. వెళ్దాం జల్దీ. ఇక్కడ ఒక పేస్ట్రీ తీసుకున్నా తినడానికి. ఈ 301 ఈ పేస్ట్రీ 310 అయింది మొత్తం. ఈ పేస్ట్రీ ఒకటి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. అది ఆ షాప్లోకి తీసుకున్నాం, ముందుగా అనిపిస్తుంది అది. టెరస్కి వచ్చినాం. టెరస్ ఫ్లోర్ కొరియన్ రెస్టారెంట్ ఉంది, సంథింగ్ చైనీస్ రెస్టారెంట్, కొరియన్ రెస్టారెంట్. టెరస్లో మీకు వ్యూ చూపిద్దాం అనుకున్నా, బట్ అక్కడ అలౌ లేదు, ఓన్లీ రూమ్ తీసుకున్న వాళ్ళకి అలౌ అంట. సో ఇంకా కిందకి వచ్చేసాం. మొత్తం అంటే ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేసేసినాం, అంత ఏం లేదు ఎక్స్ప్లోర్ చేసేది కూడా. డాడీ క్లాస్ రూమ్ ఇంకా లంచ్తో సహా తీసుకున్నాడు. సో మనకు లంచ్ కూడా ఉంటుంది, టైం తెలీదు కానీ ఉంటుంది లంచ్. నాకు టైం తెలియదు. బ్లూమ్ ఎగ్జిబిషన్కి వచ్చాం. ఇక్కడ అమ్మాయిల బట్టలు ఎక్కువ, సో ఒక్క తీసుకుంటుంది బట్టలు తీసుకుంటుంది. మనం టైం పాస్ ఫోన్ చూస్తున్నా. ఎగ్జిబిషన్ వీడియో ఎక్కువ తీయలేదు, ఎందుకంటే అట్లా అసలు ఏం లేదా. ఏమంటే అమ్మాయి బట్టలు ఎక్కువ ఉన్నాయి, ఇంకా అంటే లేదు. 2 నార్మల్ షాప్స్ ఉన్నాయి, మిగతా అమ్మాయి షాప్లే ఉన్నాయి. అమ్మాయి డ్రెస్సులు, శారీలు, నెక్లెస్లు అనుకుంటా. సో అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ తీయబుద్ధి కాదు, అసలు తీయడానికి కూడా అంత ఏం లేదా. సో తీయలేదు. టైం ఇప్పుడు 12:15, 1 o'clock లంచ్ అంట. డాడీ క్లాస్ ఎప్పుడైపోతుందో అప్పటి నుంచి ఇంకా ఫన్ నెక్స్ట్ డే. రాత్రి ఎక్కడికి వెళ్తాం వాళ్ళకి, రాత్రి రూమ్లోనే ఉంటాం, ఎందుకంటే డాడీ టైర్డ్ అవుతాడు. మళ్ళీ అక్కడ నుంచి స్పీచ్ ఇస్తాడు కదా, అదే చెప్తాడు కదా క్లాస్. సో టైర్డ్ అవుతాడు. చూద్దాంలే, మీకు అప్డేట్ ఇస్తా. లంచ్ అయిపోయింది. ఇప్పుడు లంచ్ అయిపోయింది కాబట్టి ఇంకొంచెం క్లాస్ ఉంది, ఆ క్లాస్తో మనం ఫ్రీ. నేను బోర్ కొట్టి పబ్జీ ఆడుతూ ఉండేను ఒక్క. గైస్ టెర్రస్ చూడడానికి మనకి యాక్సెస్ అయితే దొరికేసింది. ఇలా సెట్ చూపించేసాను నేను డాడీకి చెప్పి. మనకి యాక్సెస్ దొరికేసింది. అంటే ఎక్కువ అంటే ఎవరికి దొరకదు, ఓన్లీ రూమ్స్ తెచ్చుకున్న వాళ్ళకే దొరుకుతుంది. కానీ జర మేము సెట్ చేసి యాక్సెస్ అయితే ఇప్పించేసుకున్నాం. పైసలు ఏమి ఇవ్వలే. డాడీ అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరైతే ఓనర్ ఉంటారు కదా, స్టాఫ్ మేనేజర్, ఆయన అడిగిండు కొంచెం పైన యాక్సెస్ చెప్పి పిల్లలు ఫొటోస్ దిగుతారంట. అంటే సరే నా పేరు చెప్పండి చెప్పి వెళ్ళిపోండి అని అన్నారు ఆయన. సో అందుకే లిఫ్ట్ దగ్గరికి వచ్చాను పైకి వెళ్ళడానికి. పైన వ్యూ చూపిస్తా, ఆసమ్ ఉంది అసలు. టెరస్ యాక్సెస్ దొరికేసింది అని చెప్పినా, చూడండి టెరస్. నో హోటల్ టెరస్ గాయస్, నో హోటల్ టెరస్. ఆసమ్ ఉంది కదా, బాగుంది వ్యూ సూపర్.
ఇక్కడ నుంచి బీచ్ వ్యూ, ఇది కదా అసలైన వ్యూ. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి కింద స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది అండ్ ముందు బీచ్ సౌండ్ వస్తుంది. అక్కకి 2-3 ఫోటోలు దించి నేను 2-3 ఫోటోలు దిగుతా. బా సూపర్, అది వెళ్ళిపోయింది. అబ్బా బాబా లే, అక్కడ చూడండి అలా చూడండి, ఎట్లా ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి. పాడుకోవాలి ఇక్కడ, బాగుంటుంది ఆడుకుంటే. నైస్ నైస్, మంది కదా గైస్, సూపర్. మన కారు ఉందా, మన కారు ఇదే జాకవర్ బొమ్మ ఉందిగా ముందు, జాకవర్ బొమ్మ ఉంది చూడండి. అది మళ్ళీ అది అచ్చడి కూడా కనిపిస్తుంది మంచిగా, అచ్చడి వెళ్దాం. రమణ హరి గోవింద బోలో. అవును గైస్, ఒక టెంపుల్ ఉంది ముందు, కన్స్ట్రక్షన్ సైట్ ఉంది, ఒక టెంపుల్ ఉంది ఇక్కడ. కొంచెం ముందుకు పోతే అద్దిగోండి బీచ్, మనుషులు అమ్మా ఎగో మస్తు మంది ఉన్నారుగా. వీకెండ్ అని చెప్పి మస్తు మంది ఉన్నారు. సాటర్డే గైస్ ఈరోజు, కాదు సండే ఈరోజు. చూడండి సగం వైజాగ్ చూడండి. అటు చూస్తేనేమో హిల్స్, ఇటు చూస్తేనేమో సీ. నైస్, సూపర్, బాగుంది కదా గైస్, చాలా బాగుంది, నైస్. అవును, అక్కడ చూస్తే హిల్స్, ఇక్కడ చూస్తేనేమో సీ. హిల్స్ ఇంకా సీ ఉన్న ఒకటే ప్లేస్ నేను వైజాగ్ తప్ప ఇంకెక్కడ చూడలే. ఇంకెక్కడ ఉన్నాయో తెలియదు నాకు, తెలిసే చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవ్వండి బస్ డిపోట్, ఆర్కే బస్ డిపోట్, అదే బస్ స్టేషన్, బస్ స్టాండ్. బాగుంది కదా గైస్ బీచ్ అయితే. ఎంజాయ్ చేయాలి, మనం వెళ్తే ఎంజాయ్ చేద్దాంలే. అది గైస్, ఇక్కడ అయితే ఇంకా క్లియర్గా అయితే సౌండ్ వినిపిస్తుంది. అవసరం సముద్రం స్మెల్ వస్తుంది గైస్. టెంపుల్ ఆఫ్టర్ ద అమేజింగ్ టెర్రస్ వ్యూ, నేను లిటరల్ చాలా నచ్చింది నాకు టెర్రస్, అక్కడే ఉండాలనిపించింది. బీచ్ వ్యూ చూసి అదంతా బాబా సూపర్ ఫెంటాస్టిక్ ఉంది ఆ టెర్రస్ వ్యూ. సో అక్కడ నుంచి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ డాడీ క్లాస్ లోపలికి వెళ్తున్నాం. అక్కడ ఎండ కూడా ఎక్కువ ఉంది, చెంటలు కారిపోతూ ఉన్నాయి, కొంచెం మంచిగా లేదు అంటే ఎండ వల్ల. సో మనం ఈవినింగ్ వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓకే, ప్రెసెంట్ అయితే ఇప్పుడు మళ్ళీ డాడీ క్లాస్కి వెళ్దాం. లెట్స్ గో. तुम ही वो सॉन्ग गाइस,
మనం హోటల్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే, సూపర్ ఉంది. ఇప్పుడు పియానో కూడా ఉన్నారు కదా, తుమ్మియో సాంగ్ ఉంది, పియానో సూపర్ చేసిండైనా. మేమైనా రిక్వెస్ట్ చేసాం తుమ్మియో చెప్పమని, మేము చేయమని అట్లా. సో ఇప్పుడు కార్ కోసం వెయిట్ చేస్తున్నాం. కార్ వచ్చినాక ఇక ఈ హోటల్కి బాయ్ చెప్పాలి. ఇట్ వాస్ ఫన్ డే, చాలా బాగుండే ఎక్స్పీరియన్స్. సరే హోటల్కి వెళ్ళాం కలుస్తా. ఓకే, మనం బీచ్ యాక్టివిటీస్ అవన్నీ రేపు చేద్దాం. ఈరోజు డాడీ టైర్డ్ అయిపోయిండు, మొత్తం క్లాస్ చెప్పి అవన్నీ చేసి టైర్డ్ అయిపోయింది డాడీ. సో మనం రేపు చెప్దాం, లేకపోతే నైట్ కూడా ఒకళ్ళు తిరిగేది ఉంటే తిప్పేది ఉంటే అప్పుడు చూపిస్తా. స్టే ట్యూన్. గైస్ హోటల్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు చిల్లినే, మళ్ళీ రేపు పొద్దున్న కలుస్తా. రేపు పొద్దున అన్ని యాక్టివిటీస్ మన యాక్టివిటీస్ చేద్దాం. రేపు కలుస్తా. ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నాం, ఇప్పుడు తినాలి. అంటే కిందనే రెస్టారెంట్ ఉంది, మనం ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకుంటే తెచ్చిస్తారు. రేపు పొద్దునే కలుద్దాం. స్టే ట్యూన్. హే గైస్, గుడ్ మార్నింగ్. సో దిస్ ఈస్ డే 3. సో మా బ్రేక్ఫాస్ట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు టైం 10:30. సో కింద డాడీ వాళ్ళు కూడా రెడీ అవుతారు. ఇక వాళ్ళు రెడీ అయినాక మనం బీచ్కి అయితే వెళ్తున్నాం. సో ఈరోజు మొత్తం యాక్టివిటీస్ అంతా చూపిస్తాం. గైస్ మనం బీచ్కి వచ్చేసినాం. సో ఇప్పుడు ఎంజాయ్ ఆడదాం. గైస్ స్పీడ్ బోటింగ్ చేస్తున్నాం, లెట్స్ గో. లైఫ్ జాకెట్ చేసుకున్నా చూడండి. నేను డాడీ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వేసుకున్నాం చూడు లైఫ్ జాకెట్. అవును, అక్కడ ఒక బోట్ వెళ్తుంది, మేము అట్లా వెళ్తాం. వచ్చాం సేమ్. మనం బోట్ ఎక్కేసినాం, ఇంకా స్టార్ట్ కాలే. స్టార్ట్ అయినప్పుడు మీకు తీస్తాం మొత్తం. మళ్ళా ఎక్సైటెడ్ గైస్. అక్క మన ఫస్ట్ టైం కదా. ఇవన్నీ గైస్ మనం మధ్యలో ఉన్నాం. ఇప్పుడు వాటర్ మధ్యలో అయితే ఉన్నాం మనం. నేను లెగడానికి ట్రై చేస్తా. ఇవ్వండి చూడండి గైస్, హౌ వాజ్ ది ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? సూపర్. అది గైస్ చూపిస్తాగండి మొత్తం. చూడండి, అదే నేనే చూపిస్తాను. చూడండి మనం మధ్యలో అయితే ఉన్నాం. ఇక అక్కడి నుంచి అయితే వచ్చి మనం ఇక్కడ మధ్యలో ఆగినాం. చూడండి, ఫైనలీ బీచ్లో అయితే ఛాలెంజ్ చేసినాం కదా. ఛాలెంజ్ చేసినాం. ఇప్పుడు డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసుకున్నాం. గోయింగ్ టు హోటల్. గైస్ హోటల్కి అయితే వచ్చేసినాం.
తినడానికి వచ్చేసినాం. సో తిన్నాక మళ్ళీ స్టార్ట్ అవుతాం. విజయవాడ దాటేసినాం గైస్ మేము. టైం 6 o'clock. మనమైతే టీ బ్రేక్ ఆగాం. ఇంకా మన జర్నీ 2 hours. మనం వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇంకో 2 hours హైదరాబాద్ రీచ్ అయిపోతాం. మధ్యలో చాలా బ్రేక్స్ వచ్చినాయి గైస్. టైర్ పంచర్ అయింది, ఆ బ్రేక్ వచ్చింది, ఇంకా తీయలే అవన్నీ. ఇంకా మళ్ళా లంచ్ బ్రేక్ అట్లా టైర్ పంచర్ అయింది. ఎట్లా అయిందో తెలియదు కానీ ఆ టైర్ పంచర్ అయింది. సో దాని బ్రేక్ వచ్చింది. ఇక చాలా లేట్ అయిపోయింది. లేకపోతే ఈ పాటికి వెళ్ళిపోతుండే హైదరాబాద్ ఈజీగా. బట్ ఏం కాదు, ఇక వెళ్ళిపోదాం 2 hours. ఈ వ్లాగ్కి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియో మీకు ఇంకా అమేజింగ్ టెంపుల్స్, అమేజింగ్ వ్లాగ్స్ వస్తాయి. ఇంకా స్టే ట్యూన్ దానికోసం. అండ్ ఈ వ్లాగ్ మీరు, నాకు తెలుసు ఎక్కువ కంటెంట్ లేదు ఈ వ్లాగ్లో, బట్ మీరు చూసిర్రు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. జై హింద్.